ఫైనల్లీ రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి మా దేవుళ్ళ గురించి కానీ హిందువుల గురించి కానీ అదుపు తప్పి మాట్లాడి నోరు జారావో నీకు ఖచ్చితంగా ఆ పదవి నుంచి తొలగించాల్సిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలందరూ కలిసి తీసుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఈ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం అనేది పిచ్చోడి చేతికి రాయినిచ్చినట్టు అయింది. నిజంగా ఇది మన దౌర్భాగ్యం. అరే అయ్యా, తిండిని బట్టో భార్యలను బట్టో దేవుళ్ళ గురించి డిస్కస్ చేయరు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమైతలేదు. నువ్వు ఉన్నది ఒక ముఖ్యమంత్రి పదవిలో, అయినా అది కూడా ఒక హిందువు అయి ఉండి ఇట్లా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అయినా ఇది అనుకోకుండా నోరు జారిన మాట కాదు, ఇది తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఒక రోగంలాగా అంటుకున్నటువంటి జబ్బు అనమాట. మన హిందూ దేవుళ్ళని కించపరచడం, మన హిందువులని కించపరచడం ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి మొన్న జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అనుకుంటూ అన్నాడో అప్పుడే ఆయన నిజస్వరూపం బయటపడింది. అదే ఆయన అసలు ముఖం అన్నమాట. ఇప్పుడు హిందువులు కూడా ఇవన్నీ చూసి కూడా కొంచెము అన్నీ కూడా గమనించి మీరు బయటకు వచ్చి ప్రశ్నించాలండి. ఇప్పుడు మన హిందువులు వచ్చినది ఏంటంటే, నేను ఎక్కడో విన్నాను, మనమందరం కూడా పూజలు చేస్తాం కానీ ఓటేసేది మాత్రం మన దేవుళ్ళని తిట్టే వాళ్ళకి. మనమందరం కూడా మాలలు వేసుకుంటాం కానీ మన దేవాలయాలు కూల్స్తున్న వాళ్ళకి ఓటేస్తున్నాం. మనమందరం కూడా నోములు వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం కానీ ఓటు మాత్రము మన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఓటేస్తున్నాం. ఇదంతా కూడా మనము ఆలోచనతోటి ఇప్పటికైనా ఇలాంటివన్నీ బయటపడుతున్నప్పుడన్నా ప్రతి ఒక్క హిందువు అలర్ట్ అయ్యి ఇక మీదటనన్నా ఇలాంటివి జరగొద్దంటే ఇలాంటి వాళ్ళు అధికారంలోకి రాకుండా జాగ్రత్త పడాలి.